అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి ముగింపు వాతావరణం కనపడతా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద యుద్ధానికి 5 రోజుల సీజ్ ఫైర్ ప్రకటిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. అతను చెప్తున్నటువంటి వివరాల ప్రకారం గత 2 రోజులుగా ఇరాన్తో చర్చలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాం. గతంలో నేను ప్రకటించినట్టు ఇరాన్లోని విద్యుత్ కేంద్రాల మీద దాడులు ప్రస్తుతానికైతే ఉండబో అంటూ కూడా ప్రకటన జారీ చేశాడు. నిజానికి మనం ఉదయమే ఒక వీడియో చేశాం. ట్రంప్ స్టేట్మెంట్ ఆధారంగా 48 గంటల్లో కనుక హార్మోజ్ జలసంధిని ఫుల్ పెజ్డ్గా ఓపెన్ చేయకపోతే 48 గంటల తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఆ ప్రకటన జారీ చేసిన మరుక్షణమే ఇరాన్ కూడా కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు నిజంగా మా దేశంలో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తే మేము అసలు హార్మోజ్ జలసంధిని ఫుల్ పెజ్డ్గా క్లోజ్ చేస్తాం. ఇప్పటి వరకు యుద్ధంలో డైరెక్ట్గా లేదు ఇండైరెక్ట్గా పాల్గొంటున్న దేశాల నౌకలు మాత్రమే మేము ఆపుతున్నాం. కానీ మీరు కనుక మా దేశంలో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తే మేము హార్మోజ్ జలసంధిని ఫుల్ పెజ్డ్గా క్లోజ్ చేస్తాం అని ఏమాత్రం భయపడకుండా బెనక్కుండా గట్టిగా కౌంటర్ ఇచ్చింది ఇరాన్. నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ కాడే ప్రపంచం ఉలిక్కి పడింది. నేను ఉదయం చెప్పాను, ప్రపంచం ఉలిక్కి పడే వార్నింగ్ ఇరాన్ ఇచ్చింది అనేది. నిజంగానే ఉలిక్కి పడింది. ఈ స్టేట్మెంట్ తర్వాత ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగి ఉండవచ్చు. ఇరాన్ ఏమాత్రం భయపడటం లేదు. పైగా హార్మోజ్ జలసంధిని ఫుల్ పెజ్డ్గా క్లోజ్ చేస్తానంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సమస్య, చమురు సమస్య తీవ్రం అవుతోంది. అసలు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా ఏదైతే విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తాననే స్టేట్మెంట్ ఉందో దాన్ని ప్రపంచం ఎవరూ కూడా సమర్థించే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఈ యుద్ధాన్ని మరింత ఘర్షణ పూరితంగా మార్చడానికి ప్రపంచం అసలు ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అమెరికా మిత్ర దేశాలు కూడా అమెరికాని వారిస్తున్నాయి. అమెరికాకి సపోర్ట్గా ఉండే పరిస్థితి లేదు. యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ ఒంటరైపోయాయి. ఇక్కడ పైగా ఇజ్రాయిల్లో ఉన్నటువంటి అణ్వాయుధ కేంద్రాల మీద ఇరాన్ నిన్న క్షిపణులు వదిలి దాడి చేసింది. ఇజ్రాయిల్ మీద దాడి చేయటం అంటే అంత చిన్న విషయం కాదండి. అదొక పెద్ద సాహసం. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఇజ్రాయిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ ఎయిర్ బేసు ఆపలేకపోయింది ఇరాన్ క్షిపణులని. సో ఇరాన్ ధైర్యం ఏంటో, ఇరాన్ దగ్గర ఇంకా ఎలాంటి పదునైన ఆయుధాలు ఉన్నాయో అమెరికా ఇజ్రాయెల్ గమనించగలిగాయి. ఇరాన్ లొంగే పరిస్థితిలో లేదు అనేటువంటి విషయాన్ని గమనించగలిగాయి. హార్మోజ్ జలసంధిని ఫుల్ పెజ్డ్గా క్లోజ్ చేస్తే ప్రపంచానికి జరిగే నష్టాన్ని గమనించగలిగాయి. పైగా గల్ఫ్ దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి. మేము నష్టపోతున్నాం. నేను ఇందాకటి వీడియోలో కూడా చెప్పాను, గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఖతార్ ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితి లేదు, బాగా దెబ్బతింది. అసలు యుద్ధానికి ఖతార్కి సంబంధం లేదు. కేవలం అమెరికా స్థావరాలు ఖతార్లో ఉన్నాయి కాబట్టి ఖతార్ మీద ఇరాన్ దాడి చేసింది. ఖతార్ బాగా నష్టపోయింది. అలాగే దుబాయ్ బాగా నష్టపోయింది. దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫేమస్, పైగా పర్యాటక ప్రాంతానికి ఫేమస్. ఇప్పుడు ఆ పర్యాటక ప్రాంతం పాడైపోయింది అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. పైగా దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలో వివిధ దేశాలకు కనెక్టివిటీ ఉన్న ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్టు మీద ఇరాన్ దాడి చేయడం ఫలితంగా ఆ ఎయిర్పోర్ట్, దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేశారు గత కొన్నాళ్ళుగా. దుబాయ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అంతా కూడా వివిధ దేశాలకు వెళ్ళిపోయారు. పెట్టుబడులను వేరే దేశాలకి మళ్లించుకున్నారు. సో ఈ అన్ని పరిణామాలు, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి, మీరు మా దేశంలో స్థావరాలు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అమెరికా మీద చేస్తున్న ఒత్తిడి, పైగా ట్రంప్ ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో 48 గంటల్లో ఇరాన్ విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తాం, హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో ఆ స్టేట్మెంట్ తర్వాత ప్రపంచ దేశాల్లో వచ్చిన రియాక్షను, పైగా అందరినీ భయపెట్టే విధంగా ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంటు, మీరు నిజంగా మా మీద దాడి చేస్తే అసలు హార్మోజ్ జలసంధిని ఫుల్ పెజ్డ్గా క్లోజ్ చేస్తామనేటువంటి స్టేట్మెంటు, ఇవన్నీ ఒకదానికొకటి కలగలిపి ట్రంప్ని కొంత భయపెట్టి ఉండొచ్చు. అందుకనే ట్రంప్ యుద్ధాన్ని క్లోజ్ చేసి అంటే ప్రస్తుతానికి సీజ్ ఫైర్ ప్రకటించి ఉండొచ్చు. ఇప్పుడు ఇరాన్తో చర్చ జరిపి ఏదో ఒక కంక్లూజన్ తీసుకొచ్చి యుద్ధాన్ని క్లోజ్ అని ప్రకటించవచ్చేమో. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 2 రోజులుగా ఇరాన్తో శాంతిపూర్వక చర్చలు నడుస్తున్నాయి కాబట్టి సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నానని చెప్పాడు. నిజానికి 2 రోజులుగా శాంతిపూర్వక చర్చలు నడుస్తుంటే 48 గంటలు డెడ్ లైన్ ఎందుకు ఇస్తాడు? ఇచ్చేవాడు కాదు కదా. ఈ స్నేహపూర్వక చర్చల కారణమే కాదు. ఇది సీజ్ ఫైర్కి ఈ స్నేహపూర్వక చర్చలకి సంబంధం లేదు. సంబంధం వల్ల ఏంటి అంటే ప్రపంచం నుంచి వస్తున్న ఒత్తిడి, ఇరాన్ మొండి ధైర్యం, పైగా హార్మోజ్ జలసంధిని ఫుల్ పెజ్డ్గా క్లోజ్ చేస్తామనే బెదిరింపు, ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి, ఆల్రెడీ గ్యాస్కి చమురుకి సంక్షోభం ఏర్పడటం, వీటన్నిటి కారణాలు ఇచ్చే ట్రంప్
వెనక్కి తగ్గాడని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.